మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 72వ మిస్ వరల్డ్ పోటీలు క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నాయి. ఇప్పటికే 48 మందిని ఎంపిక చేయగా రేపు కూడా ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు సందడిగా మారాయి. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు తెలంగాణ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలోని అందమైన ప్రదేశాలను, టూరిస్ట్ ఏరియాలను సందర్శించి ప్రపంచానికి మన తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. ఇప్పటికే చార్మినార్, సచివాలయం, యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్, నాగార్జున సాగర్ బుద్ధవనం, పిల్లలమర్రి వంటి లొకేషన్లని అందగత్తెలు సందర్శించారు. 20 రోజులుగా జరిగే ఈ 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు కీలక మలుపుకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 109 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. మన దేశం నుంచి రాజస్థాన్ కి చెందిన నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ కి ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఒక దశ ఫిల్టర్ జరిగినట్లు సమాచారం. ఇందులో సుమారు 48 మందిని క్వార్టర్ ఫైనల్ కి ఎంపిక చేశారు. అయితే ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని, మంగళవారం, బుధవారం కూడా కొనసాగుతుందని సమాచారం. బుధవారంతో క్వార్టర్ ఫైనల్ కి వెళ్లాల్సిన కంటెస్టెంట్లని ఫైనల్ చేస్తారు. ఇందులో అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా, కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నిర్వహించిన టాలెంట్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్ కి 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభని నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. లో మంగళవారం, బుధవారం ఈ కాంటినెంటల్ ఫినాలేలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో ఎంపికైన వారు క్వార్టర్ ఫైనల్ కి చేరుతారు. అయితే ఇప్పటి వరకు చేసిన ఫిల్టర్ లో మన ఇండియా నుంచి పోటీలో ఉన్న నందిని గుప్తా ఎంపికైనట్లు తెలుస్తుంది. దీంతో ఇండియాకి ఆశలు మిగిలే ఉన్నాయి. ఇందులో మరో 3 దశల్లో ఫిల్టర్ జరుగుతుంది. ఫైనల్ గా మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది. మరి ఈసారి ఇండియాకి టైటిల్ దక్కుతుందా? నందిని మన 130 కోట్ల మంది ప్రజల ఆశలను నెరవేరుస్తుందా అనేది చూడాలి.